విద్య మాత్రం పర్ఫెక్ట్ గా గీయగలిగితే ప్రపంచంతో పోటీ పడచ్చు. సరేనా, తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక బెల్ట్ షాప్ల వల్ల మందు వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు తెలియదంటారంటే ఇవన్నీ తీసేస్తే ప్రజలు బాగుపడతారని. ప్రభుత్వాలకు మంది తాగుబోతులు కావాలి. ఇలా ప్రభుత్వాలు ఎవరున్నారబ్బా, అంతా స్కామ్స్టర్స్ మొత్తం. ఎవరు చెప్పండి నాకు. లిక్కర్ మాఫియా ఉన్నది, ఇసుక మాఫియా వాడు ఉన్నాడు, ఎడ్యుకేషన్ మాఫియా వాడు ఉన్నారు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా. ఎంత మాఫియా నా కొడుకులే కదా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరైతున్నారు చెప్పండి. ఎవరన్నా నిజంగా ఒక 10 మంది పేర్లు చెప్పండి మీరు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది ప్రజల పక్షాన నిలబడి నిజంగా ఇవన్నిటికి పక్కకు పెట్టేసేసి మాట్లాడే ఒక 10 మంది ఒక 4 పేర్లు చెప్పండి మీరు. అయితే వాళ్ళకి కావాల్సింటే జనం అజ్ఞానులుగా ఉండాలి. 500కో 1000కో ఓట్లేయాలి. జనము వేస్తే మా ఆగడాలని నడుస్తాయి కనుక జనం ఇట్లే ఉండాలి. జనం చదువుకోనుండి బాగుపడితే వాడు విజ్ఞానవంతుడు అయితే మా సొంటల ఆటలు నడవాయి కాబట్టినే ఇలా. అందుకనే విచ్చలవిడిగా ఓ పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇంకో పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి ఓడు, ఇవన్నీ ఏం లేవు. పైసల ట్రాన్సాక్షన్స్ అన్ని మొత్తం. వాళ్ళకు విలువలు లేవు, నైతిక విలువలు లేవు, పాడు లేవు, ఏముండదు వాళ్ళకు ఆలోచన. ఎంతసేపు పైసలు, పైరేవిలు, కాంట్రాక్ట్లు ఇటువంటిలో పోయి ఆడ కూర్చుంటారు కనుక జనాన్ని అజ్ఞానులుగా చేసి వదిలిపెడతారు. జనం కూడా అర్థం చేసుకోవాలి. జనం కూడా ఇంకా ఆలోచన పెరగాలి.